సో ఇంకా ఆయన చెప్పేదానికి అన్నిటికీ నేను నెగిటివ్స్ మాట్లాడుతుండేవాడిని. ఆయన ఒకటి మాట్లాడితే నేను 10 నెగిటివ్లు చెప్పేటోని. వద్దురా నాయన వీంతో నన్ను అనేటట్టు చేయించి వెళ్ళిపోదాం బయటికని. కానీ ఆయన నన్ను ఏ రోజు వదిలేటోడు కాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసి ఒక్కసారి కలవచ్చు కదా, ఒక గంట కూర్చుందాం, లేకపోతే నువ్వు టైం ఇవ్వకపోతే ఏమంటారు చాయ్ తాగేంత టైం అయినా కూర్చొని మాట్లాడదామని చెప్పి. నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చలేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే, నేను గతంలో చేశాను, నాకు రాలేదు కాబట్టి నువ్వు చెప్పేది అది బేకప్, అది అది పని చేయదు, దానివల్ల డబ్బులు రావు అని నేను చాలా గట్టిగా డిసైడ్ అయిపోయి ఉన్నాను. తర్వాత ఒకరోజు నా ఫోన్ బ్రేక్ అయిపోయింది, ఆయన నెంబర్ బ్లాక్లో పెట్టాను. కొన్ని రోజుల తర్వాత నేను వేరే మొబైల్ కొనుక్కున్నప్పుడు అన్ఫార్చునేట్లీ అతని నెంబర్ అన్బ్లాక్ అయింది నా ఫోన్లో. అప్పుడు ఆయన ఇదే బిజినెస్ నుంచి 42,000 ఇన్కమ్ సంపాదించిండు. ఆ 42,000 ఏదైతే ఇన్కమ్ తీసుకున్నాడో ఆ ఇన్కమ్ నా ఫోన్కి రావడం నాకు కనిపించింది. అది అరే నేను బ్లాక్ చేసే కదా, ఇది ఎందుకు వచ్చిందంటే అన్బ్లాక్ అయింది ఇండైరెక్ట్లీ. అప్పుడు నేను ఆలోచిస్తే 42,000 ఇన్కమ్, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆయన సాలరీ ఆల్రెడీ 70,000 80,000 ఉంది. కానీ పార్ట్ టైంగా 1 ఇయర్లోనే వెస్టీజ్ నుంచి 42,000 ఇన్కమ్ తీసుకున్నాడు. నాకు డబ్బులే సంపాదించాలని యావతో ఉన్న నేను పోలీస్ ఆయనకి మళ్ళీ ఈ బిజినెస్ ఎందుకు అనే ఆలోచనతో నేను మళ్ళీ ఆయనకు వెంటనే ఫోన్ కొట్టి, ఏమయ్యా నువ్వు ఇంకా మారవా, ఎంతమందిని మోసం చేస్తారు మీరు అని చెప్పి ఆయనతో తగ్గు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. తగ్గు పెట్టుకున్నప్పుడు ఆయన అన్నాడు, ఏంది నువ్వు ఇంకా నమ్ముతలేవా, 1 ఇయర్ అయింది నువ్వు నమ్మట్లేవా అంటే, లేదు అంటే ఒకసారి రా, ఇప్పుడైనా రా కూర్చొని మాట్లాడదామంటే కేవలం ఆ 42,000 ఇన్కమ్ చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇంతకుముందుకు ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం ఉంది. సో ఆయనతో డిస్కస్ చేసే ప్రాసెస్లో ఓకే బిజినెస్ అయితే బాగుంది, కానీ నేను కట్టు బట్టల పైన రోడ్డు పైన నిల్చున్నా, నా దగ్గర డబ్బులు లేవు. నేను ఈ బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా, నేను ఇప్పుడు చేయలేను బిజినెస్, నేను డబ్బులు సురాయించుకొని తర్వాత వచ్చి బిజినెస్ చేస్తాను. నా ఫ్రెండ్ ఒకతని దగ్గర నేను డబ్బులు తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను 3,500 రూపీస్తో. ఆ రోజు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వెస్టీజ్ నుంచి 164 రూపాయల ఇన్కమ్తో స్టార్ట్ చేశాను. ఈరోజు అదే 5-12 అయింది సెకండ్ మంత్, 3వ నెలలో 17,000 రూపాయలు, 4వ నెలలో 29,000, 5వ నెలలో ఫస్ట్ కరోనా వచ్చింది, మళ్ళీ గోయిందా బిజినెస్. అంటే నాకు అనిపించింది నా లైఫ్ అంతా ఇట్లనే అయిపోతుంది, ఇంకా నేను ఎప్పుడు సక్సెస్ అయిపోతాము అని. కానీ ఒకటే నమ్మినాను, ఏదైనా కానీ ఈ బిజినెస్లో డబ్బు అయితే కనిపించింది, ఎవరికి మోసం అయితే లేదు. చూడండి ఇక్కడ వెస్టీజ్ అనే కంపెనీ ఏమంటుందంటే, బయట కంపెనీలు కూడా చాలా కంపెనీలు ఉంటాయి, మీరు 5,000 కట్టండి, 10,000 కట్టండి, 3గురితో కట్టేయండి, 5గురితో కట్టేయండి, ఇట్లాంటివి మనం వింటా ఉన్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ ఏం చెప్తుందంటే, మీ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కిరాణా షాపులో దొరికే ఐటమ్స్ ఆపేయండి, మన దగ్గర పర్చేస్ చేసుకోండి. అంటే నేను ఎవరికి డబ్బులు ఇవ్వట్లేను, నేను ఎవరి దగ్గర డబ్బులు మోసపోవట్లేను, నేను లాస్ అవ్వట్లేను. మీ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి, మీ వస్తువులు ఇస్తున్నారు, డబ్బులు తీసుకుపోతున్నారు కిరాణా షాప్ లాగా. రెండోది, కిరాణా షాప్లో మనకి డిస్కౌంట్ కానీ, క్యాష్ బ్యాక్ కానీ, ఆఫర్స్ కానీ, స్పెషల్ బెనిఫిట్ కానీ, గ్యారంటీ కానీ ఏది ఇవ్వరు. కానీ వెస్టీజ్ దగ్గరికి వస్తే 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది, 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తుంది, 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది, సిఎన్సి ఆఫర్ ఇస్తుంది, 4 months మీరు పర్చేస్ చేస్తే 5th monthలో ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. దాంతోపాటు మీకు ఈ వస్తువులు నచ్చకపోతే రిటర్న్ చేస్తే కూడా 14% ట్యాక్స్ కట్ చేసి మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తుంది. ఇది చాలా బాగా నచ్చింది. అరే డిమార్ట్లో నేను కొంటున్నాను కదా, ఆ డబ్బులు తీసుకుపోయి ఇక్కడ కొందాం అనే ఆలోచనతో కొనేసాము, వస్తువులు నచ్చినాయి. ఆ తర్వాత స్టార్ట్ చేసాం బిజినెస్ని. చెప్తూ వెళ్తున్నాము. చెప్పినంత మాత్రాన అందరూ వచ్చి బిజినెస్లో సైన్ అప్ అవుతారంటే అందరేం రారు. మీరు ఎక్కడన్నా చూడండి, ఏ పనిలో కూడా మెజారిటీ పీపుల్ రారు, మైనారిటీ పీపుల్ మాత్రమే ఉంటారు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇక్కడ మనం 20 మందిని ఇన్వైట్ చేసుకున్నాము, కానీ వచ్చింది 5-6 మంది. సో సక్సెస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది అంతే. 20 మందిలో సక్సెస్, 100 మందిలో సక్సెస్ ఉండదు. ఇంకోటి నేనేమంటే 100 మంది వచ్చినా మనం వాళ్ళతో వేయలేము. కావాల్సింది కూడా మనకి 2 మంది, 5 మంది, 10 మందే. సో ఎందుకంటే నేను చెప్పడానికి ఈజీ అయినా, మీరు అర్థం చేసుకోవడానికి అయినా ఈజీ ఉండేది ఇక్కడే. ఒక మందం తీసుకొచ్చి గుంపులో పెట్టామనుకోండి, మనం చెప్పేది వేరు, వాళ్ళు మాట్లాడుకునేది వేరు. సో సక్సెస్ అనేది మైనారిటీలో ఉంటుంది, మెజారిటీలో ఉండదు. నాకు అర్థమైంది. ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తూ వచ్చాము. 50,000, 65,000, 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh, 7 lakh. అలా లాస్ట్ మంత్ ఈ బిజినెస్ నుంచి నా ఇన్కమ్ 9,99,269 రూపాయలు ఉంది ఈ బిజినెస్ నుంచి. సో మంచి ఇన్కమే కదా. సో నా డ్రీమ్, నా ఏవైతే మైనస్లు ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాను తుర్కెంజల్లో, సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో నేను ఒక విల్లా పర్చేస్ చేసుకున్నాను. ఒక 2 కార్లు కొనుక్కున్నాను. నెలకు ఒక 10 లక్షల ఇన్కమ్ సంపాదించుకుంటున్నాను. రేపు వచ్చే నెల, అవతల నెలలో
₹1,00,00,000 వరకు బెంచ్ కార్ కూడా తీసుకోబోతున్నాను. ఇదే వెస్టీజ్ ఆపర్చునిటీ. సో అంటే ఇంత సార్ చెప్పారు కదా, సో నేను డబ్బులు లేని సిచ్యువేషన్ లో సార్ దగ్గర వెళ్ళి వచ్చిన వాడిని, సార్ ఒక 50,000 కావాలి సార్, ₹1,00,000 కావాలి సార్ అని చెప్పి సార్ ఏం మాట్లాడకుండా డబ్బులు ఇస్తుండే. మళ్ళీ తర్వాత ఎప్పుడో తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు ఇస్తుండే. సో అలా నేను కలిసి అమెజాన్ కంపెనీలో పనిచేసాం. అప్పుడే నాకు సార్ పరిచయం. ఇప్పుడు సార్ ప్రొఫెషన్ తీసుకుంటే మన హైదరాబాద్ లో ఒక వన్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్. సో ఎక్కడ కూర్చొని ఒక హౌస్ డిజైన్ చేసినా కూడా ఒక 10 lakhs 5 lakhs తీసుకుంటారు. సో అంత పెద్ద ప్రొఫెషన్ లో ఉన్నారు, ఆధ్యాత్మికంగా ఉన్నారు. కానీ మాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఈసారి మాతో పాటు ఎందుకు వస్తుందని. నిజంగా అంటే వాస్తవానికి వాళ్ళు గ్రేట్ కపుల్. ఎక్కడన్నా ఇట్లా వెళ్ళిపోయినారంటే 2-3 days 1 week కూడా వెళ్ళిపోయి కొంతమందికి ఆరోగ్యాన్ని, కొంతమందికి ఆదాయాన్ని, కొంతమందికి మంచి వెల్త్ ని వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు. సో అందులో భాగంగానే ఈరోజు సార్ పొద్దుగాల ఫోన్ చేసి అంబర్పేట వెళ్ళేసి వద్దామంటే ఇంకేం ఆలోచించకుండా వెళ్ళాం పదండి సార్ అని చెప్పి ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఇప్పుడు సార్ ఉన్నారు, సార్ ఇన్కమ్ వెస్టీజ్ నుంచి 1.5 lakh ఉంది. సార్ వాళ్ళ పాప ఉన్నారు సిరి అని, సో ఆమెకి కూడా ఈ బిజినెస్ నుంచి 1 lakh ఇన్కమ్ ఉంది. ఇప్పుడు సార్ 2 lakh ఇన్కమ్ లో వెళ్ళిపోతున్నారు బిజినెస్ నుంచి. సో అందులో భాగంగా మీ దగ్గర రావడానికి గల కారణం ఏముందంటే, మరి డబ్బు మీకు కావాలా వద్దా? మీకు కావాలా వద్దా? నవ్వుతే రాదు, కావాలంటే వస్తుంది, వద్దు అనుకుంటే రాదు. అంతే కదమ్మా, ఏదైనా మనం ఆహ్వానించుకుంటే వస్తారు, లేకపోతే రాదు. ఏదైనా వ్యక్తి అయినా, ఫుడ్ అయినా, బంగారం అయినా, డబ్బులైనా. సో మీ అందరికి కావాలి అంటే కనుక కొన్ని చిన్న పనులు ఉన్నాయి. ఆ చిన్న పనుల్ని మనం బిల్డ్ చేసుకుంటూ పోతే ఈ బిజినెస్ లో మంచి ఇన్కమ్ అని సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు మీరు బిజినెస్ చేయడానికి